హలో ఎవ్రీవన్! ఈ వీడియోలో మనం బీఈడీ ఫస్ట్ సెమిస్టర్‌లో ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే ఒక పేపర్‌లో ఇంపార్టెంట్ క్వెషన్స్ గురించైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే. సో, ఫిలాసఫికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో ఫస్ట్ యూనిట్ అయితే మనకుంది గదా! సో, ఫస్ట్ యూనిట్‌లో కొన్ని ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే ఉన్నాయి. సో, వాటిని చూద్దాం. సో, ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్, స్కోప్, నేచర్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. సో, ఇక ఈ క్వెషన్‌లో మనకి కాన్సెప్ట్ అయినా అడగొచ్చు. లేదనుకోండి ఇక్కడ 2 మనకు కాంబినేషన్ అయితే మనకేమవుతుందంటే షార్ట్ ఆన్సర్ వస్తుంది. సో, ఎక్స్‌ప్లెయిన్ కాన్సెప్ట్ అండ్ స్కోప్ అన్నారనుకోండి మనకిది షార్ట్ ఆన్సర్. అలా కాకుండా కాన్సెప్ట్, స్కోప్, నేచర్ అండ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీని అడిగారనుకోండి, అది మనకేమవుతుందంటే లాంగ్ ఆన్సర్ క్వెషన్ అయితే అవుతుంది. ఇలా షార్ట్ అయినా అడగొచ్చు, లేదా లాంగ్ అయినా అడిగే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అదే విధంగా సెకండ్ క్వెషన్ ఏంటంటే ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద లాంగ్ ఆన్సర్. సో, లాంగ్ ఆన్సర్ మిస్ అయిందనుకోండి, ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్స్‌లో అయితే ఉంటుంది. సో, క్వెషన్ పేపర్‌లో ఈ క్వెషన్ లేకుండా క్వెషన్ పేపర్ అయితే రాదు. సో, ఆ క్వెషన్ ఏంటి అంటే ఎక్స్‌ప్లెయిన్ ద రిలేషన్‌షిప్ బిట్వీన్ ఫిలాసఫీ అండ్ ఎడ్యుకేషన్. సో, ఫిలాసఫీ అండ్ అదే విధంగా ఎడ్యుకేషన్‌కి ఉన్నటువంటి రిలేషన్‌షిప్ గురించి మనమైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయాలి. అండ్ థర్డ్ క్వెషన్ ఏంటి అంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, ఎడ్యుకేషన్‌లో ఉన్నటువంటి ఫంక్షన్స్ గురించి మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. అండ్ అదే విధంగా స్కోప్ అండ్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా షార్ట్ ఆన్సర్స్‌లో అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇక్కడ ఫస్ట్ క్వెషన్ అండ్ సెకండ్ క్వెషన్ ఉంది కదా! సో, మోస్ట్‌లీ ఎక్కువగా మనకి ఈ సెకండ్ క్వెషనే లాంగ్ ఆన్సర్‌లో అడుగుతూ ఉంటారు. సో, ఈ ఫస్ట్ క్వెషన్ మనకు షార్ట్ ఆన్సర్ అయితే ఉంటుంది. సో, స్కోపు, ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ రెండిట్లో కూడా మనకు ఏదో ఒక క్వెషన్ అనేది ఎగ్జామ్‌లో ఖచ్చితంగా అయితే వస్తుంది షార్ట్ ఆన్సర్‌కి. లైక్ స్కోప్ అయినా రావచ్చు, లేదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయినా రావచ్చు. ఓకే. ఈ 5 క్వెషన్స్ మీరు నేర్చుకున్నారనుకోండి, ఫస్ట్ యూనిట్ మొత్తం కూడా మనకైతే కవర్ అయిపోతుంది. ఓకే. అండ్ అదే విధంగా సెకండ్ యూనిట్. సెకండ్ యూనిట్‌లో మనకు కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. మెయిన్ టాపిక్స్ అవేంటి అంటే సో, ఎడ్యుకేషన్ యాన్షియంట్ పీరియడ్‌లో ఎలా ఉంది? వేదిక్ పీరియడ్‌లో ఎలా ఉంది? అండ్ అదే విధంగా బుద్ధిజం అండ్ జైనిజంలో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంది? ఇలా మనకు వీటిల్లో ఏదో ఒకటి ఏదో ఒకటి మనకు ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంది. లేదా యాన్షియంట్ పీరియడ్ అయినా అడగొచ్చు, లేదా వేదిక్ పీరియడ్ అయినా అడగొచ్చు, లేదనుకుంటే బుద్ధిజం కానీ, జైనిజం కానీ. సో, ఏదైనా కూడా మనకు అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో, ఇదే వస్తుంది అనేది మనమైతే ఈ సెకండ్ యూనిట్ నుంచి చెప్పలేము. చాలా క్వెషన్స్ అయితే ఉన్నట్టు మీకు అనిపిస్తాయి. బట్ ఎక్కువ మనకు కాన్సెప్ట్ నేర్చుకున్నట్టే ఈజీగా మనమైతే రాసేయొచ్చు. అండ్ అదే విధంగా ఇంకో క్వెషన్ ఏంటి అంటే ఇండియన్ ఫిలాసఫర్స్ గురించి మనమైతే రాయాల్సి ఉంటుంది. ఇండియన్ ఫిలాసఫర్స్ ఆర్ ఎడ్యుకేషనలిస్ట్ 2 కూడా ఒకటే. సో, మెయిన్‌గా ఎక్కువగా అడిగేది ఈ 3 అడుగుతూ ఉంటారనమాట. ఈ మూడిట్లో ఒక రెండైతే ఎగ్జామ్‌లో అయితే అడుగుతారు. లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్, మహాత్మా గాంధీ, అంబేద్కర్. ఈ ముగ్గురు నుంచి ఏవో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్‌లో అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. అండ్ అదే విధంగా కంపేర్ ఎడ్యుకేషన్ డ్యూరింగ్ మోడర్న్ పీరియడ్ అండ్ యాన్షియంట్ పీరియడ్. సో, ఆల్రెడీ మీకు మోడర్న్ పీరియడ్, యాన్షియంట్ పీరియడ్‌లో మీకు ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో తెలుసుకుంటుంది కాబట్టి దాని గురించి కంపేర్ చేసి మీరైతే రాసేయొచ్చు. ఇదంతా ఇంపార్టెంట్ అయితే కాదు. రేర్ కేసెస్‌లో మనకి ఎక్కువగా ఈ క్వెషన్ అయితే అడుగుతారు. రేర్ కేసెస్ అన్నమాట. సో, మాక్సిమం వచ్చే క్వెషన్స్ ఏంటి అంటే ఇందులో నుంచి ఒకటొస్తుంది. లైక్ యాన్షియంట్ పీరియడ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? వేదిక్ పీరియడ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది? అదే విధంగా బుద్ధిజం అండ్ జైనిజంలో ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉంటుంది? ఓకే. దాని నుంచి ఒక క్వెషన్ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా ఫిలాసఫర్స్ నుంచి ఒక క్వెషన్ అయితే వస్తుంది. లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్ అని అడగొచ్చు, మహాత్మా గాంధీ కానీ, బీఆర్ అంబేద్కర్ ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళు కూడా మీరు ఒకసారి చదువుకుంటే బెటరే. బట్ మోస్ట్‌లీ ఎక్కువగా ఈ ముగ్గురు గురించి మనకైతే అడుగుతూ ఉంటారనమాట. ఇది మనకు సెకండ్ యూనిట్ గురించి. అండ్ థర్డ్ యూనిట్‌లోకి వెళ్ళామనుకోండి. సో, థర్డ్ యూనిట్‌లో ఎక్స్‌ప్లెయిన్ ఫిలాసఫీ ఆఫ్ యోగా అండ్ ఎడ్యుకేషన్. సో, ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేయమంటున్నారు మనల్ని? ఫిలాసఫీ ఆఫ్ యోగా అండ్ ఎడ్యుకేషన్. అదే విధంగా ఎక్స్‌ప్లెయిన్ వేదాంత్ ఆర్ ఉపనిషత్ ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎక్స్‌ప్లెయిన్ నయా ఫిలాసఫీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, ఈ మూడిట్లో ఏదో ఒక క్వెషన్ గ్యారంటీ ఫర్ ద ఎగ్జామ్స్. ఖచ్చితంగా మనకు ఎగ్జామ్‌కైతే వచ్చేస్తుంది. మూడిట్లో ఏదో ఒక క్వెషన్. సో, ఎక్కువగా మనకు వేదాంత్ అండ్ అదే విధంగా యోగాకు సంబంధించినటువంటి క్వెషన్ అయితే అడుగుతూ ఉంటారు. ఎక్స్‌ప్లెయిన్ ది ఫిలాసఫీ ఆఫ్ యోగా అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఎక్స్‌ప్లెయిన్ ద వేదాంత్. సో, వేదాంత్ అన్న అదే విధంగా ఉపనిషత్ అన్న 2 కూడా ఒకటే. సో, క్వెషన్ పేపర్‌లో వేదాంత్ అని వచ్చేసి మీ ఉపనిషత్ అని చదివారనుకోండి. సో, వేదాంత్ రాలేదు. ఉపనిషత్ అంటే ఏంటి అని కన్‌ఫ్యూజ్ అవ్వకండి. వేదాంత్ అన్న, ఉపనిషత్ అన్న 2 కూడా ఒకటే. ఈ మూడిట్లో మనకు ఖచ్చితంగా ఏదో ఒక క్వెషన్ అయితే వస్తుంది. అండ్ అదే విధంగా ఇక్కడ ఉన్నాయి కదా కొన్ని 4 టాపిక్స్. సో, ఐడియలిజం, నేచురలిజం,
ప్రాగ్మాటిజం అండ్ ఎక్స్టర్నలిజం వీటి గురించి మనకు ఎగ్జాక్ట్‌గా 5 మార్క్ క్వెషన్ అయితే ఉంటుంది. లేదనుకోండి ఇవన్నీ కలిపేసి మనకు లాంగ్ ఆన్సర్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, ఒక్కొక్క క్వెషన్ అయితే మనకు షార్ట్ ఆన్సర్. సో, 2 ఆర్ 3 కంబైన్ చేసేసి మనకు లాంగ్ ఆన్సర్‌లు అడిగే ఛాన్సెస్ కూడా ఉంది. సో, లాంగ్ ఆన్సర్‌కి యూజ్ అవుతుంది. అదే విధంగా షార్ట్ ఆన్సర్‌కి కూడా యూజ్ అవుతుంది. ఈ 4 మీరు పర్ఫెక్ట్‌గా ఉంటే. ఇది మనకు థర్డ్ యూనిట్ గురించి. అండ్ అదే విధంగా మన ఫోర్త్ యూనిట్‌లో చూసుకున్నట్టయితే ఇందులో మనకి ఎక్కువ కాన్సెప్ట్ టెస్ట్స్ అయితే లేవు. ఈ 3 క్వెషన్స్ చాలు మీకు ఈజీగా ఫోర్త్ యూనిట్ అనేది మీకు కవర్ అయిపోతుంది. సో, అదేంటంటే ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ వాల్యూస్. సో, ఈ ఫోర్త్ యూనిట్ మొత్తం కూడా మనకు వాల్యూస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి, సో, వాల్యూ ఒక కాన్సెప్ట్ ఏంటి? వాల్యూస్ ఎలా క్లాసిఫై అయ్యాయి? వాటి గురించి రాయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా ఎక్స్‌ప్లెయిన్ వాల్యూస్ ఆఫ్ క్రిసిస్ అండ్ ఎడ్యుకేషన్. సో, ఇది వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్‌లో ఖచ్చితంగా మనకైతే వస్తుంది. ఎక్స్‌ప్లెయిన్ వాల్యూ క్రిసిస్ ఇన్ ఎడ్యుకేషన్. అండ్ అదే విధంగా ఎక్స్‌ప్లెయిన్ రిలేషన్‌షిప్ బిట్వీన్ వాల్యూస్ అండ్ హార్మోనియస్ లైఫ్. ఇది కూడా మనకు ఇంపార్టెంట్ క్వెషన్. ఈ రెండిట్లో మనకు ఏదో ఒక క్వెషన్ అయితే ఎగ్జామ్‌లో అయితే వస్తుంది. ఇన్ కేస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి మిస్ అయినా ఈ క్వెషన్ అనేది మనకైతే వస్తుంది. కాన్సెప్ట్ అండ్ వాల్యూ క్లాసిఫికేషన్ వాల్యూస్ గురించి ఒక క్వెషన్ అయితే మనకు ఎగ్జామ్‌లో అయితే వచ్చేస్తుంది. అండ్ అదే విధంగా యూనిట్ 5 గురించి మనం చూసుకున్నట్లయితే, సో, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఐడియల్ టీచర్స్. సో, ఐడియల్ టీచర్స్‌కి ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్ గురించి మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదే విధంగా వెరీ, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్ ఈ సెకండ్ క్వెషన్ అన్నమాట. సో, అదే ఎక్స్‌ప్లెయిన్ ద టీచర్ యాస్ ఎ నేషనల్ బిల్డర్. సో, టీచర్ అనే అతను నేషనల్ బిల్డర్‌గా ఎలా అయ్యారు అనే దాని గురించి మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి అయితే ఉంటుంది. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్ క్వెషన్. అండ్ అదే విధంగా ఈ థర్డ్ క్వెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది లాంగ్ ఆన్సర్‌లో రావచ్చు లేదా షార్ట్ ఆన్సర్‌లో వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదేంటి అంటే ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ టీచర్స్. సో, టీచర్స్‌కి ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి మనమైతే ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సయితే ఉంటుంది. అండ్ అదే విధంగా ఇది కూడా మనకు కొంచెం ఇంపార్టెంట్ రేర్ కేసెస్‌లో అడుగుతూ ఉంటారు. అదేంటి అంటే ఎక్స్‌ప్లెయిన్ అబౌట్ టీచర్ కాంపిటెన్సీస్. సో, మెయిన్‌గా ఈ 3 క్వెషన్స్ మీరు కవర్ చేశారనుకోండి, ఫిఫ్త్ యూనిట్ అనేది మాక్సిమం కవర్ అయిపోతుంది. సో, ఈ 3 క్వెషన్స్ బేస్ చేసుకొని ఇది మీరు ఓన్‌గా అయినా రాసేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. ఎక్కువగా మనకి ఇందులో వచ్చేది ప్రొఫెషనల్ ఎథిక్స్ ఆఫ్ ద టీచర్. ఇదొచ్చేసి మనకు లాంగ్ ఆన్సర్ అయినా రావచ్చు, షార్ట్ ఆన్సర్ అయినా రావచ్చు. అండ్ అదే విధంగా టీచర్ యాస్ ఎ నేషనల్ బిల్డర్ కూడా మనకు ఎక్కువగా ఎగ్జామ్‌లో అయితే అడుగుతూ ఉంటారు. సో, క్యారెక్టరిస్టిక్స్ అనేది మనకొచ్చేసి షార్ట్ ఆన్సర్. కన్ఫర్మ్‌గా మనకు షార్ట్ ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇది 5 యూనిట్స్ గురించి ఇంపార్టెంట్ అయితే క్వెషన్స్ అయితే. సో, ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే ఖచ్చితంగా అయితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.